హాయ్ అండి, అందరికీ నమస్తే. మీల్ మేకర్తో ఈరోజు చపాతీ పిండి కలిపేసి ఇలాగా పఫ్ అని కూడా చెప్పలేము, ఇది రోల్ అని కూడా నేను అనలేను. బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అయితే ఎక్కువ ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయకుండా జస్ట్ ఓన్లీ పెనం మీద కొంచెం ఆయిల్, ఎక్కువేం వేయలేదు, నేను చాలా తక్కువ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇలా కొంచెం ఫ్రై లాగా చేసుకున్నాను అనమాట, ఫోల్డ్ చేసుకొని. సో దీనివల్ల ఏమంటే ఎక్కువ ఆయిల్ కూడా తీసుకోదు, మనం చపాతీలు ఎలా కాలుస్తాం అలా ఈజీగా కాల్చుకొని ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ కూడా. కొంచెం ఆయిలే వేసుకున్నాను, ఎక్కువైతే వేసుకోలేదు. అలాగా వాటిని రోటీలా చుట్టేసి కొంచెం పిండి ఎడ్జెస్లో అంటించేసి చపాతీ పిండికి అలాగా కొంచెం అటు ఇటు తిప్పుతూ అలా ఫ్రై లాగా చేసుకున్నాను. చాలా సింపుల్ కూడా, ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకెందులో స్టఫ్ అంటే ఇంకా అది చాలా ఈజీ. ఇలాగ చుట్టుప్రక్కల మొత్తం ఇలాగ ఆయిల్ వేసుకొని కాల్చుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకున్న తర్వాత వాటికి కొంచెం మొదటిగా కొంచెము స్టఫ్ని ప్రిపేర్ చేయడానికి అని చెప్పేసి నేను క్యారెట్, అలాగే క్యాప్సికము, అలాగే కొంచెము ఆనియను, ఇంకా మీల్ మేకర్ తీసుకున్నాను. ముందుగా ఏం చేశానంటే ఇలాగా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను, అన్నిటిని పిండి కలిపేసుకొని ఇలా ఎందుకంటే పక్కన పెట్టుకుంటే మంచిది కాబట్టి. దాని తర్వాత ఏం చేశానంటే మీల్ మేకర్ కర్రీ కోసం అని చెప్పేసి ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. అలాగే దానికి కొంచెం నీళ్ళు వేసుకొని కాసేపు బాయిల్ చేసుకున్నాను. ఈలోపు అవి బాయిల్ అయ్యేలోపు క్యాప్సికము, క్యారెట్ బాగా తురిమేసుకున్నాను. క్యాప్సికమ్ ఏమో సన్నగా కట్ చేసుకున్నాను, క్యారెట్ అయితే ఇలా తురుముకున్నాను. ఇవి బాగా అయిన తర్వాత అది 10 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక పాత్రలో వేసుకొని కొంచెం చల్లార్చుకున్నాను. వాటిని ఒక దీంతో మెత్తగా చేసేసి ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అలాగే వేసుకొని దాని తర్వాత క్యారెట్ తురుము అలాగే క్యాప్సికమ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. దానికి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ఇవి బాయిల్ చేసాం కాబట్టి మీల్ మేకర్ వేసేసాను. దాని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మసాలా పౌడర్, కొంచెం కారం, కొంచెము సాల్ట్, అలాగే మొత్తం వేసుకొని మిక్స్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ ఫ్రై చేసేసుకున్నాను. అంతేనండి మీల్ మేకర్ కర్రీ.